నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం. తూర్పు గోదావరి జిల్లాలో 10 ఇంటర్ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్. ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు. కోనసీమ జిల్లాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన కలెక్టర్ మహేష్ కుమార్. కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మాజీ మంత్రి విడుదల రజని. పాలనా వైఫల్యాలపై డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణను పూర్తిగా గాలికొదిలేసింది. విమర్శలు గుప్పించిన మాజీ హోంమంత్రి తానేటి వనిత. తూర్పు గోదావరి జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనపరిచిన 172 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పురస్కారం మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ప్రదానం చేశారు. రాజమహేంద్రవరంలోని త్యాగరాజ నారాయణదాస సేవా సమితి వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలియజేశారు. సాంకేతికతను అందిపుచ్చుకొని విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యకు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం కాదనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది మనకు విద్య ద్వారానే లభిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి అటువంటి విద్యను ప్రోత్సహించాలి, అటువంటి విద్యకు ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఆలోచనతోటే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్న విషయాన్ని, అందులో భాగంగానే ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద మరి ఇప్పుడే మనం చూస్తూ ఉంటే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు 10th క్లాస్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ చూస్తే దగ్గర 169 మంది విద్యార్థులకు, అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే 5088 మంది విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల కింద 20,000 రూపాయల ఒక్కొక్కరికి పారితోషికంగా వాళ్ళకి అదేవిధంగా మోడల్ సర్టిఫికేట్ ని కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటే ఇంజనీరింగ్ చదువు కోసం ఆ రోజు కర్ణాటక, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలకి వెళ్లవలసినటువంటి పరిస్థితి ఉండేది. లక్షల రూపాయలు ఆ రోజు డొనేషన్ రూపంలో ఇతర రాష్ట్రాల్లో చెల్లించి చదువుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేది. అటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే 300 ఇంజనీరింగ్ కాలేజీల్ని ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి అదొక నిదర్శనం. ఇంజనీరింగ్ కాలేజీని తీసుకురావడమే కాదు, ఎవరైతే పెద్ద ఎత్తున చదువుని ఆర్జించారో, విద్యను అభ్యసించారో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఉండాలి, వాళ్ళకి మళ్ళీ ఉపాధి అవకాశాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఒక సైబరాబాద్ ని సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా ఎంతో మందికి విద్యను అందించడమే కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడికి ఈ రోజు లోకేష్ బాబు గారు కూడా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తూ, ఎందుకంటే మనం చూస్తాం పర్టికులర్ గా ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ ఉండాలనేటువంటి ఒక మార్పు ద్వారా ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి పెట్టి మరి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ, మొన్న నారా లోకేష్ బాబు గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత చూస్తే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెటీరియల్ కి ఈ రోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఇచ్చిన మెటీరియల్ కి చూస్తే చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 1 రోజులు 15 రోజుల నుంచి బ్యాగ్ ఎవరి దగ్గర కూడా కనపడలా, ఎక్కడికక్కడ జిప్పులు పోవడం, తెగిపోవడం. మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా క్వాలిటీ బ్యాగ్, కలర్ కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి కలర్ కాదు, గత ప్రభుత్వం మాదిరిగా రంగుల మీద పిచ్చినటువంటి ప్రభుత్వం కాదు. పరిపాలన దక్షత వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ అండగా పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి
అటువంటి సవాళ్ళన్నింటిని కూడా ఎదుర్కొని ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డ్ 2025 పేరుతో అవార్డుల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యార్థులను సత్కరించారు. కోనసీమ జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డును కలెక్టర్ మహేష్ కుమార్ బహుకరించారు. 160 మంది విద్యార్థులకు 20,000 రూపాయల నగదు చొప్పున ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. Morning everyone. So June 9th this day మనము మన జిల్లాలో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ప్రాపర్గా SOP గివెన్ బై గవర్నమెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర మనకి 169 మెంబర్స్, అందులో ఇంటర్మీడియట్లో మోర్ దాన్ క్రాస్ చేసిన 80% మాట్లాడుతారు అండ్ 10th 83% క్రాస్ చేసిన వాళ్ళందరికీ కూడా along with their parents we have asked them to come here. So in time start చేస్తున్నాము and we are happy to announce that apart from children, parents కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. everyone felt enjoyed this moment, so being recognized at the district level. So I hope this process continues for next couple of years continuously, such that it will be an inspiring moment for all the coming generations. So definitely గా జిల్లా స్థాయిలో, స్టేట్ స్థాయిలో రికగ్నిషన్ వస్తే పిల్లలకి డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్లో, నెక్స్ట్ ఇన్ లైన్లో ఉన్న పిల్లలకి కూడా అదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో దిస్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ డెఫినెట్లీ క్రియేట్స్ హ్యూజ్ ఇంపాక్ట్, దట్ వీ కెన్ అష్యూర్ యూ. అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్లో కావాల్సిన కొన్ని పిల్లల యొక్క పేరెంట్స్ కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు రిగార్డింగ్ కెరియర్ గైడెన్స్ గురించి, అపార్ట్ ఫ్రమ్ ఎ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విల్ జస్ట్ ఇంప్లిమెంట్ ద గవర్నమెంట్, విల్ మేక్ షూర్ దట్ ఆల్ దిస్ లాక్నో విల్ బి ఫుల్ఫిల్డ్. సో ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ సెలబ్రేటింగ్ ఈవెంట్ లా కాకుండా ఇట్స్ ఏ బోత్ కమ్యూనికేషన్ ప్రైజ్. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాము, అట్ ది సేమ్ టైం మన దగ్గర ఉన్న ఇష్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందరూ ప్రాపర్గా పార్టిసిపేట్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. రాష్ట్రంలో ఏడాది కాలంగా కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అగాధ్యాలు జరుగుతూనే ఉన్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని దుయ్యబట్టారు. ఒక్కసారి ఆలోచన చేయండి, స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్, ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏమన్నా అడిగితే 100 కారణాలు చెప్తారు, 100 కారణాలు స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఈ పోలీస్ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సాకులతో, కారణాలతో వాళ్ళు ఇక మొదలు పెడతారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా
ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని, సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతున్నాయి, ప్రతిరోజు ఏదో చోట ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ అన్నిటి మీద ఏ రోజైనా ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైనా ఒక రివ్యూ చేశారా? ఒక రివ్యూ పెట్టుకున్నారా? ఈ జరుగుతున్న వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ఏదైనా ఒక ఆలోచన చేశారా? లేదు, చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు మీరు చెయ్యరంటే మీలో నిజాయితీ లేదు. మీలో నిజాయితీ ఉంటే, మీలో పని చెయ్యాలి, ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే, మీ పోలీసు వ్యవస్థని ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలి, ఆ విధంగా ఫంక్షన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన మీకుంటే మీరు చేసి ఉండేవారేమో. కానీ అది లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. దాని మీద మీ ఫోకస్ ఉంది. అది ఎంతలా ఉందంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్ సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడే భాగంగా ఏదో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి, ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్పి చెప్తున్నాం. ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే. దీన్ని మేము సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది, మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ, మా భారతమ్మని ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మీరు మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలంటూ సిఐటియు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు జేవీఎన్ గోపాలన్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షులు రంగారావు, పట్టణ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి దేశంలో కానీ ప్రపంచంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ కి ఉన్నాయి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సహాయం చేయడం కోసం, దాన్ని అభివృద్ధి చేయడం కోసమే ప్రయత్నం చేశారు. కానీ ఏనాడు కూడా ఎవరు కూడా దాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఎవరో చేయలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్లకి కట్టబెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రయత్నంలోనే ఈ రకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ రంగంలో పెద్ద పరిశ్రమ ఈ స్టీల్ ప్లాంట్. మరి ఇటువంటి పరిశ్రమని అనేక త్యాగాలతోటి, అనేక పోరాటాలతోటి సాధించుకున్న ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ప్రజానీకం అందరూ కూడా ఖండించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.